జ్యోతిష జ్ఞానం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కుజ శుక్రులు కలిసి ఒక రాశిలో ఉండడం వల్ల ఎటువంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాము. కుజ శుక్రుల కలయిక కూడా ఒక క్రిటికల్ కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది ఒక జాతకాన్ని కనుక పరిశీలించాల్సి వచ్చినట్టయితే. ఎందుకంటే రెండు విరుద్ధమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి ప్లానెట్స్ యొక్క కలయిక జరిగినప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఎంతవరకు ఉంటాయి, అలాగే నెగిటివ్ రిజల్ట్స్ ఎంతవరకు ఉంటాయి అనేది ఒక అంచనా తెచ్చుకుని నెగిటివిటీని తగ్గించుకునే ప్రయత్నం చేయడం అనేది చెప్పదగిన సూచన. మార్స్ అంటే కుజుడు యొక్క లక్షణాలు కనుక చూసినట్టయితే అగ్రెసివ్ ప్లానెట్ కుజుడు, షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉండేటువంటి ప్లానెట్ కుజుడు, కోపం ఎక్కువగా ఉంటుంది, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి, దూకుడు మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది, వైలెంట్గా ఉండేటువంటి నేచర్ ఉంటుంది కుజుడికి. అంటే అనుకున్నది అవ్వకపోతే లేదా కుజుడు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారికి ఏదైనా అనుకున్నది అవ్వకపోతే వైలెంట్గా రియాక్ట్ అవ్వడం, ఎదుటి వారి మీద దాడి చేయడము, వర్బల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఇవన్నీ కుజుడి యొక్క తత్వాలు. అలాగే డిసిప్లిన్, మొండి పట్టుదల, తను అనుకున్నదే జరగాలి అనేటువంటి ఒక మొండితనము, ఇవన్నీ ఇచ్చేటువంటి ప్లానెట్ కూడా మార్సే. ఇటువంటి కుజుడు శుక్రుడితో కలిస్తే ఎలా ఉంటుంది అని చూడాల్సి వస్తే శుక్రుడి యొక్క కారకత్వాలు వీటికి భిన్నంగా ఉండేటువంటివి లక్షణాలు. సాఫ్ట్ ప్లానెట్ వీనస్, అలాగే వామ్ ఫీలింగ్స్, ప్రేమ, ఆప్యాయత, సాఫ్ట్ ఫీలింగ్స్ ఇవన్నీ రిప్రజెంట్ చేసేటువంటి ప్లానెట్ వీనస్. లవ్, అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్య అభిమానము, ఆకర్షణ, ప్రేమ వీటిని తెలియజేసేటువంటి ప్లానెట్ వీనస్. చాలా మృదుమైనటువంటి మనస్తత్వం కలిగి, సాఫ్ట్ నేచర్ కలిగి ఉండి వారి యొక్క మాటలు కావచ్చు, రూపం కావచ్చు మృదువుగా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు వీనస్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి పర్సన్స్. ఇటువంటి వీనస్ కుజుడితో కనుక కలిసి ఒక హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది అని అనలైజ్ చేసేటప్పుడు సాధారణంగా కుజుడు ఎక్కువగా వీనస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంపాక్ట్ చేయడం అనేది మనం గమనించాల్సి ఉంటుంది. శుక్రుడు కుజుడి నుంచి చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఎదుర్కోవడం వల్ల శుక్రుడి యొక్క ఈ సాఫ్ట్నెస్ అవన్నీ చాలా ఆ ప్రెషర్లోకి వెళ్ళి వారి యొక్క నేచర్ని డిస్టర్బ్ చేసేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. అయితే ఈ కలయిక ప్రధానంగా మ్యారిటల్ లైఫ్ అలాగే లవ్ లైఫ్ని డిస్టర్బ్ చేసేటువంటి కాంబినేషన్. కుజ శుక్రుల కలయిక మ్యారేజ్కి సంబంధించిన హౌసెస్లో లేదా లవ్కి సంబంధించిన హౌసెస్లో జరిగినప్పుడు అందులో చాలా డిస్టర్బెన్సెస్ అనేది వస్తూ ఉంటాయి. అలాగే రవితో కలిసి ఉన్న వీరిద్దరు లేదా రవికి సెకండ్ హౌస్లో ఉన్న, అంటే ఈ కుజ శుక్రులకి రవి 12th హౌస్లో ఉన్న, సెకండ్ హౌస్లో ఉన్న అటువంటి సందర్భాల్లో కూడా వారికి ఎక్కువగా మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చి డైవర్స్కి వెళ్ళడం ఇటువంటి సందర్భాలు మనం చూడొచ్చు. ఈ కుజ శుక్ర రవి సంబంధం అనేది చాలా కేర్ఫుల్గా అనలైజ్ చేయాల్సిన కాంబినేషన్. కుజ శుక్రులతో రవి కలిసి ఉన్నా లేదా కుజ శుక్రులు ఉన్న ఇంటికి 12th హౌస్లో లేదా సెకండ్ హౌస్లో రవి ఉన్నా కానీ మ్యారిటల్ డిస్టర్బెన్స్, డైవర్స్కి ఎక్కువగా ఉండేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకు కుజ శుక్రులు కలిసి 5th హౌస్లో ఉంటే ఎక్కువగా లవ్ ఫెయిల్యూర్స్ అనేవి జరుగుతుంటాయి. వీళ్ళు తరచూ లవ్ అఫేర్స్లో ఇన్వాల్వ్ అవుతుండడము, దానివల్ల మళ్ళీ డిసప్పాయింట్మెంట్ పొంది బ్రేక్ అవ్వడము ఇటువంటి తరచూ జరుగుతుంటాయి. అలాగే మ్యారేజ్ తర్వాత కూడా అఫైర్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉండడము ఇటువంటి చాలా ప్రాబ్లమేటిక్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది మార్స్ వీనస్ యొక్క కాంబినేషన్. 5th హౌస్లో, 7th హౌస్లో, 12th హౌస్లో ప్రధానంగా కుజ శుక్రులు కనుక కలిసి ఉంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా రిలేషన్స్లో ఉండడము, మల్టిపుల్ అఫైర్స్లో ఉండడము ఇటువంటి అన్వాంటెడ్ రిజల్ట్స్ అన్నీ కూడా ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 12th హౌస్లో వీనస్ ఇట్ సెల్ఫ్, అంటే వీనస్ 12th హౌస్లో ఉండడమే కొంత అఫైర్స్ ఎక్కువగా ఉండేటువంటి కాంబినేషన్. అటువంటి కాంబినేషన్లో కుజుడు కనుక చేరినట్టయితే చాలా ఎక్కువగా అఫైర్స్ ఉండడం, మ్యారేజ్తో సంబంధం లేకుండా ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తారు. అయితే ఈ వివాహ సంబంధమైన లేదా ప్రేమ సంబంధమైనటువంటి ఫలితాలే కాకుండా ప్రొఫెషన్ సంబంధమైనటువంటి రిజల్ట్స్ ఎలా ఇస్తారని చూసినట్టయితే కుజుడు కానీ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, రుచక యోగంలో ఫర్ ఎగ్జాంపుల్ ఉండి 4th హౌస్లో కనుక కుజ శుక్రులు ఉన్నట్టయితే రియల్ ఎస్టేట్లో మంచి రాణించడము, మంచి గెయిన్స్ని సంపాదించడము, చాలా లావిష్ హౌసెస్లో ఉండడము, చాలా మంచి బంగ్లాస్లో నివాసం ఉండడం ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తారు ఇదే కుజ శుక్రుల యొక్క కలయిక. కుజ శుక్రులు కనుక కలిసి లగ్నంలో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అది శుక్రుడికి స్ట్రాంగ్ హౌస్ లేదా మార్స్కి స్ట్రాంగ్ హౌస్ అయ్యి ఓన్ హౌస్ అయ్యి కుజ శుక్రులు అక్కడ కనుక ఉన్నట్టయితే లగ్నంలో కానీ 7th కానీ ఆ వ్యక్తి చాలా అట్రాక్టివ్ పర్సన్గా ఉండడము, చాలా బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఉంటుంది, ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి, చొరవ ఉండేటువంటి వ్యక్తిగా ఉంటారు, ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా చాలా బాగుంటుంది. ఇటువంటి పాజిటివ్ రిజల్ట్స్ని అందిస్తుంది ఈ కలయిక. అట్ ది సేమ్ టైం 1st or 2nd 7th హౌస్లో ఉంటే మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఇచ్చేటువంటి కాంబినేషన్ అది. అలాగే శుక్రుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్గా ఉండి మాలవీయోగంలో ఉండి కుజుడితో కనుక ఉన్నట్టయితే మూవీస్ వంటి రంగంలో రాణించడానికి,
ఒక స్టార్గా పాపులారిటీని సంపాదించుకోవడానికి చాలా బాగా సహాయపడేటువంటి కాంబినేషన్ ఇదే కుజ శుక్రుల యొక్క కలయిక. కుజ శుక్రులు కలయిక మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ ఇచ్చినప్పటికీ ఆధిపత్య రీత్యా, అలాగే యోగకారకుడు కనుక అయినట్టయితే కుజుడు కానీ శుక్రుడు కానీ, అలాగే ఎటువంటి హౌస్లో ఉన్నారు వీటిని పరిశీలించి వృత్తిలో ఎంతవరకు రాణిస్తారు, జాబ్లో ప్రోగ్రెస్ ఎంతవరకు ఉంటుంది అని కూడా మనం అనలైజ్ చేయొచ్చు. కేవలం నెగిటివ్ రిజల్ట్స్ మాత్రమే ఇచ్చేది కుజ శుక్రుల కలయిక అని మాత్రం అనుకోవడానికి వీల్లేదు. ఉదాహరణకి కేంద్రంలో కానీ కోణంలో కానీ కుజ శుక్రులు కలిసి ఉన్నట్టయితే వీరికి తప్పకుండా ఈ లగ్జరీస్, కంఫర్ట్స్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి కాంబినేషన్ ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4th హౌస్లో కనుక స్ట్రాంగ్గా కుజ శుక్రులు ఉంటాయి, సింహలగ్నం 4thలో కుజ శుక్రులు ఉంటాయి. సింహలగ్నానికి 4thలో కుజుడు ఉంటే అది రుచికరంగా మంచి ఫలితాలను ఇస్తుంది. అటువంటి కుజుడితో కన్నా శుక్రుడు ఉంటే వారు ఎప్పుడు కూడా చాలా సంపన్నమైన కుటుంబంలోనే పుట్టి పెరగడము, తర్వాత లగ్జరీస్, కార్స్, ఎక్స్పెన్సివ్ కార్స్, లగ్జరీ ఎప్పుడు అనుభవిస్తుండడం, లగ్జూరియస్ కార్స్లో తిరగడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు. వారికి ఎప్పుడు కూడా మంచి హౌసెస్లో ఉండడము, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలను ఆర్జించడము, ఇటువంటి రిజల్ట్స్ని అందించడానికి వీలు ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు ఇటువంటి కుజుడు. అలాగే ఇదే కుజుడు కనుక స్ట్రాంగ్గా ఉండి 10th హౌస్లో యోగంలో కనుక ఉన్నట్టయితే కెరియర్లో చాలా హైట్స్ని రీచ్ అవుతారు. వీళ్ళు బిజినెస్ పర్సన్స్గా ఒక లైమ్ లైట్లోకి రావడము, ఫేమ్, నేమ్ అండ్ ప్రాస్పెరిటీ ఇవన్నీ కూడా అందుకోవడము, బిజినెస్లో వీరికంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోగలగడము, ప్రత్యర్థుల మీద ఎప్పుడు పైచేయి సాధిస్తూ ఉండడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని కుజుడు అందిస్తాడు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. అదే సమయంలో శుక్రుడు కనుక స్ట్రాంగ్గా ఉండి 4th హౌస్లో ఉండడము, 7th హౌస్లో ఉండడము, లేదా 10th హౌస్లో ఉండడము, కేంద్రాల్లో కనుక ఉన్నట్టయితే, ఉదాహరణకి మాలవ్య యోగం కావచ్చు, అటువంటి యోగాల్లో కనుక ఉన్నట్టయితే ఎక్కువగా వాళ్ళు ఆర్టిస్టిక్ ఫీల్డ్స్లో రాణించడము, తమకంటూ ఒక ప్రత్యేకమైన చరిష్మాని, ఆకర్షణని, అట్రాక్షన్ని కలిగి ఉండడము, పబ్లిక్లో తమకంటూ ఒక ఇమేజ్ని కలిగి ఉండడము, తమంటే ఒక అట్రాక్షన్ అనేది సంపాదించుకోవడం, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు. కుజుడు దానికి చాలా ఎక్కువగా ఎన్హాన్స్ చేసి హెల్ప్ చేసేటువంటి కంజంక్షన్గా చూడాల్సి ఉంటుంది. ఈ కుజుడు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండి శుక్రుడితో కనుక ఉన్నట్టయితే శుక్రుడి యొక్క పాజిటివ్ రిజల్ట్ని కూడా ఎన్హాన్స్ చేసేయడానికి సహాయపడతాడు ఇదే కుజుడు. ఎందుకంటే కుజుడు ఎక్కువ కూడా ఫోర్స్ని ఇచ్చేటువంటి ప్లానెట్. కానీ ఏ ఇంట్లో ఉన్నా కానీ కొంతవరకు మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ అనేది వారికి కామన్గా మనం గమనించవచ్చు, ఈ కుజ శుక్రుల కాంబినేషన్ ఏ ఇంట్లో ఉన్నప్పటికీ. అయితే దుస్థానంలో కనుక కుజ శుక్రులు కలిసి ఉంటే కొంతవరకు ఆరోగ్య సమస్యలు, అలాగే వైలెంట్ ఇన్సిడెంట్స్ జరగడము, తగాదాల్లో, కొట్లాటల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉండడము, దానివల్ల ఎక్కువగా ఘర్షణ వాతావరణం ఉంటూ ఉండడము, ఇతను ఎప్పుడు కూడా ప్రతి చిన్న విషయానికి కావచ్చు ఎదుటి వారి మీద దాడి చేయడానికి ప్రయత్నించడం, ముఖ్యంగా 6th హౌస్లో కానీ 8th హౌస్లో కానీ ఇటువంటి కుజ శుక్రులు కలిసి ఉంటే ఆ దూకుడు నేచర్ అనేది ఉండడం వల్ల, ఆ 6th కనుక మార్స్కి కుజుడికి ఎగ్జాల్టేషన్ హౌస్ అయితే తన యొక్క దూకుడు నేచర్ వల్ల, అగ్రెషన్ వల్ల, వైలెంట్ నేచర్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడము, ఇటువంటి వివాదాల్లో ఇరుక్కుంటూ ఉండడము, మల్టిపుల్ అఫైర్స్లో ఎదుర్కొని స్కాండల్స్లో, సెక్స్ స్కాండల్స్లో ఇరుక్కుంటూ ఉండడం, ఇటువంటి సమస్యను కూడా తెచ్చిపెట్టేటువంటి కాంబినేషన్ ఇది. కాబట్టి దుస్థానాల్లో వీరి కలయిక ఉన్నప్పుడు మాత్రం తగినంత రెమెడీస్ పాటించడం వల్ల అతని యొక్క మానసిక సంతులత అనేది కొంతవరకు మనం బ్యాలెన్స్ చేసి నెగిటివిటీని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ కుజ శుక్రుల కలయిక ఎమోషనల్ డ్రివెన్గా ఉంటాయి. కాబట్టి ఏ ఇన్సిడెంట్ జరిగినా అగ్రెషన్ లేదా ఎదుటివారి మీద దాడి ఏ జరిగినా కానీ తన యొక్క ఎమోషన్స్ ఎక్కువ అవడం వల్ల, ఆ క్షణకాలంలో ఆ కోపం రావడం వల్ల దానికి రిజల్ట్గా వారు అటువంటి దాడులు చేయడం వంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కుజుడిని శాంతింపజేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ కుజ శుక్రుల కలయిక ఏ ఇంట్లో ఉంది అనే దాన్ని బట్టి కుజుడి యొక్క పవర్ ఎక్కువ ఉండి, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండి, శుక్రుడు యొక్క స్ట్రెంగ్త్ కన్నా తక్కువగా ఉంటే తప్పకుండా కుజుడిని శాంతింపజేసేటువంటి కొంత పరిహారాలు పాటిస్తున్నట్టయితే వారు ఎప్పుడూ ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలతో, ఆవేశ స్వభావంతో సమస్యలు కొని తెచ్చుకోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.